చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. దయచేసి దేవుని వాక్యాన్ని చూద్దామండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. తీసిన వారు చదవండి. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులోనున్న తక్కిన జ్ఞానులతో కూడా నశించిపోకుండానట్లు ఆ కళ యొక్క మర్మం విషయములో పరలోకమందున్న దేవుని వలన ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. చాలండి. దేవుడి మాటలు దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి, శ్రేష్టమైన నామాన్ని బట్టి, అమూల్యమైన నామాన్ని బట్టి మీకే వందనాలు 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 చెల్లించుకున్నాం ప్రభువా. ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయండి, దీవెనకరంగా చేయండి అయ్యా. ఇదిగో మరి నాయన చదవబడిన వాక్యంలో నుంచి మీరే మాతో మాట్లాడి మీరు మహిమ పొందండి, ఘనత పొందండి ప్రభువా. ఇదిగో నా తండ్రి, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి అయ్యా. ఈ లైవ్ ద్వారా ఎంతమంది కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. నీ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదము, నీ సన్నిధిలో ఉన్న దీవెన, నీ సన్నిధిలో ఉన్నటువంటి నాయన అయా మేలులు ప్రజలు పొందుకోవడానికి సహాయం చేయి ప్రభువా. ఇదిగో నాయన, నీ కృప, నీ కాపుదల ఉంచండి, నడిపించండి అయ్యా. నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోండి, నీ మాటలు నా నోట ఉంచండి, నీ అభిషేకంతో నింపి బలపరిచి సహాయం చేసి మాట్లాడమని, మహిమ పొందమని, గంట పొందమని యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చదవబడిన వాక్యంలో దానియేలు మరి బబులోను దేశమునకు చెరక కొనుపడిపోయినట్లుగా మనం చూస్తాం. యవ్వన కాలంలో మరి దానియేలు, షడ్రక, మిషక్, అబేద్నెగో అనేటువంటి వారు నెబుకద్నెజరు రాజు కాలంలో చెరగొనబడ్డారు. ఇజ్రాయెల్ దేశంలో నుంచి వారు కొనిపోబడ్డారు. యవ్వనులుగా ఉన్నటువంటి వారిని రాజు తీసుకెళ్ళిపోయి బబులోను దేశంలో ఉంచి జ్ఞానులందరినీ, జ్ఞానం కలిగిన వారిని, తెలివి కలిగినటువంటి వారందరినీ పెంచి పోషించి దానికి ఉపయోగపడతారని రాజు వారిని పెంచుతున్నటువంటి విధానం మనం వాక్యాల్లో చూస్తాం. అయితే ఇక్కడ సందర్భాన్ని మనం చూస్తే రాజుగారికి ఒక కళ వచ్చినట్టుగా, ఆ కళభావాన్ని కళను మర్చిపోయినట్టుగా దాని భావం కళ కూడా తెలియజేసేవారు కావాలని మరి దాని కొరకు రాజు ఎదురు చూస్తూ తన ఆస్థానంలో ఉన్న వారందరినీ కూడా పిలిచి ఆ కళని, దాని భావాన్ని చెప్పమని అడిగినప్పుడు మరి ఎవరో చెప్పకపోవడం, అప్పుడు రాజు కోపం వచ్చి జ్ఞానులందరినీ సంహరించమని ఒక ఆజ్ఞ జారీ చేయడం. ఈ ఆజ్ఞ ప్రకారం దానియేలును చంపబోతున్నప్పుడు దానియేలు అధిపతిని వేడుకొని ఆ మర్మాన్ని, ఆ కళను, దాని భావాన్ని నేను చెప్తాను, నాకు టైం కావాలని రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుని అడగడం. ఆ తర్వాత అతడు వచ్చి తన సహోదరులతో, తన యొక్క స్నేహితులతో మాట్లాడుతూ అన్నాడు కదా, తక్కిన జ్ఞానులందరితో కూడా మనం మరణించకుండా ఉండాలంటే దేవుడు ఆ మర్మాలను బయలుపరిస్తే కానీ మనం తప్పించబడడానికి అవకాశం లేదు. కనుక మనం కలిసి ప్రార్థన చేద్దామని చెప్తున్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట, ఎక్కడ 2-3 నా నామములో ఏకీభవించి ప్రార్థిస్తే వారి మధ్య ఉంటానని చెప్పినటువంటి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని సందర్భాల్లో భక్తులు చేసిన పని ఏంటంటే, వారు మర్మాలు తెలుసుకోవడానికి ప్రభు దగ్గర కూర్చొని ప్రార్థించారు. దేవుని వాక్యం ఏంటంటే, నాకు మొరపెట్టుము, గూఢమైన సంగతులు నీకు బయలుపరుస్తానంటాడు దేవుడు.
కనుక మనం జాగ్రత్తగా లేఖనాలు పరిశీలన చేసినట్లయితే గూఢమైన మర్మములను బయలుపరచగలిగినటువంటి వాడు దేవుడు. హల్లెలూయా. మొర్ర పెట్టాలి. ఏం చేయాలి చెప్పండి? మొర్ర పెట్టాలి. ఇక్కడ దానియేలు ఈ మర్మమును గురించి తన స్నేహితులు కూడా తనతో ఏకీభవించి ప్రార్థన చేయాలి అని కోరుకుంటున్నాడు. అంటే దానియేలు ఒక్కడే ప్రార్థన చేస్తే సరిపోదా? సరిపోదా? సరిపోద్ది. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఎక్కడ 2-3 నా నామంలో ఏకీభవించి ప్రార్థిస్తే అన్నాడు. ఇక్కడ దానియేలు కానీ ఇంకా భక్తులైనటువంటి వారు మనం చూస్తే వారు ఇతరుల ప్రార్థనా సహాయాన్ని కోరుకున్నారు. హల్లెలూయా. అందుకని యాకోబు కూడా అంటాడు, ఒక్కని కొరకు ఒకడు ప్రార్థన చేయమంటాడు. ఈ రోజున సంఘము ఆ ఐక్యతను లేకపోతే ఆ భావాన్ని, ఆ భారాన్ని తెలుసుకోలేకపోతుంది, ఆ భారాన్ని తీసుకోలేకపోతున్నారు. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడం చాలా అవసరం. ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితాన్ని కూడా చూస్తే మనం, ఆయన కూడా ఉన్నాడు తెలుసా, మీరు ప్రార్థన చెయ్యండి. ఒక గడియను మేలుకొని ప్రార్థన చేయలేరా అని, అంటే శిష్యుల ప్రార్థనను కోరుకున్నాడు. ఎవరు? యేసయ్య. మనం కూడా ఇతరుల ప్రార్థన మనకు అవసరం, ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇతరుల ప్రార్థన మనకు అవసరం, ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి. కనుక ఇక్కడ ఏకభావంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఇక్కడ దేవుడు నాకు హృదయంలో పెట్టినటువంటి తలంపు ఏంటంటే, మర్మములను బయలుపరచడానికి వీరు ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. మర్మములను బయలుపరచడానికి వీరు ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళకి ఒకటి తెలుసు. ఏం తెలుసు? మర్మములు బయలుపరిచే దేవుడు ఒకడున్నాడు అని. హల్లెలూయా. ఏది జరిగించాలన్నా, ఏది నిర్ణయించాడో దాన్ని బయలుపరిచేవాడు. అది ఎట్ట బయలుపరచబడుద్ది అంటే, మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు అది బయలుపరచబడుద్ది. హల్లెలూయా. బయలుపరచబడతా లేదా? కొర్నేలి ప్రార్థన చేసినప్పుడు కొర్నేలి పట్ల దేవుడు ఉద్దేశించింది ఏంటో దాన్ని తెలియచేయడానికి ఒక దైవజనుడు పలానా చోట ఉన్నాడు, పిలిపించుకున్నాడు. హల్లెలూయా అనడం లేదా? అదే పేతురు మెత్తి మీద ప్రార్థన చేస్తుంటే, ఎదుగో ఒక దర్శనాలు చూపించి, ఎదుగో ఈ రకంగా నీ పరిచర్య జరిగించాలి అని చెప్పి దేవుడు మాట్లాడతాడు. అంటే ఇక్కడ మొర్ర పెట్టినప్పుడే మనం దేవుని ప్రత్యక్షతలు చూడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రార్థన చేయనంత వరకు నువ్వు ఏది తెలుసుకోలేవు, ఏది పొందుకోలేవు. ప్రార్థన చేసినప్పుడే దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశం కానీ, ఇతరుల పట్ల కలిగి ఉన్న ఉద్దేశం కానీ, ప్రజల పట్ల కలిగి ఉన్న ఉద్దేశం కానీ, రాజ్యము పట్ల కలిగి ఉన్న ఉద్దేశం కానీ, గ్రామం పట్ల ఉన్న ఉద్దేశం కానీ దేవుడు బయలుపరుస్తాడా లేదా? హల్లెలూయా. అంటే ఇక్కడ సంఘం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏకీభవించి ప్రార్థించడం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు రాజుకు వచ్చిన కళ చెబితే పోయి దాని భావం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కళ మర్చిపోయాడంట. కళ చెప్పాలంట, భావము చెప్పాలంట. లాస్ట్కి వాళ్ళు అన్న మాట ఏంటంటే, ఏ మనుషుడు చెప్పలేడయ్యా నీ కళను కానీ నీ భావాన్ని కానీ. దేవదూతలు అయితే మాత్రమే చెప్పగలరేమో, దేవుడు మాత్రమే చెప్పగలడేమో కానీ, దేవుని యొద్ద నుంచి వచ్చిన దూతలు మాత్రమే చెప్పగలరు కానీ ఎవడు చెప్పలేడు భూమి మీద అని చెప్పేసి వారు చెప్పేశారు రాజుగారితో. అయితే వాళ్ళ జ్ఞానము, వాళ్ళ పాండిత్యము, వాళ్ళ యొక్క భక్తి, వారి యొక్క విశ్వాసం అంతవరకే. కానీ మన విశ్వాసం ఎంతవరకు అయిందంటే, మర్మములను బయలుపరచగల దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. సమస్తాన్ని బయలుపరుస్తాడు దేవుడు. నువ్వు మొరపెడితే, నువ్వు ప్రార్థన చేస్తే. నువ్వేం చేస్తావు అంటే, మొరపెట్టకుండా, ప్రార్థన చేయకుండా, లోకల్లో మనుషులు ఆశ్రయించి జుట్టు పీకేసుకొని, ఎందుకు నాకు ఎలాగైపోతుందో నా బతుకు అని మనం కృంగిపోతున్నాం తప్ప, నిజంగా దేవుని దగ్గర కూర్చోగలిగితే ఆయనే సమస్తాన్ని బయలుపరుస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దానియేలు దైవ దర్శనాలు కలిగి, ప్రత్యక్షత కలిగిన దైవజనుడే. కానీ అతనికి ఇతరుల ప్రార్థన సహాయం అవసరమైంది. హల్లెలూయా. నేనంట నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండొచ్చు, నువ్వు దేవుని విశ్వసించిన వ్యక్తిగా ఉండొచ్చు, కానీ నీ తోటి వారి ప్రార్థన కూడా నీకు అవసరం. ఎందుకంటే దేవుని యొక్క లేఖనాలు చూస్తే ఆయన అంటాడు, సేవలో కూడా ఇద్దరేసి పంపాడంట.
ఎవరెవరిని పంపాడు? ఎద్దరేసి. ఎందుకు పంపాడు ఎద్దరేసి? ఈ లోకంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా లేఖనాలు చూసినట్లయితే దేవుడు వాగ్దానము ఇక్కడ 2-3 ఏకీభవించి ప్రార్థిస్తే. ఇప్పుడు రాజుగారికి వచ్చిన దర్శనం రాజుగారికే గుర్తులేదు అంటే ఇంకెతరులకు ఏం చెప్తాడు? అది చాలా ఇంపాసిబుల్ దాన్ని చెప్పడం. కానీ వీళ్ళంతా ప్రార్థన చేస్తున్నారంట. దానిలో ఒకటి అన్నాడు, ఒక శాసనం చేయబడింది, ఒక శాసనం చేయబడింది. ఆ శాసనాన్ని బట్టి జ్ఞానులందరూ సంహరించబడతాడు. మనం కూడా సంహరించబడే లిస్టులో ఉన్నాం. ఇప్పుడు కనుక దేవుడు ఆ మర్మాన్ని బయలుపరచకపోతే, అది చాలా చక్కని మాట అంటాడు. చూద్దాం, వచ్చిన చదవండి ఒకసారి. 17 వచ్చును అనుకుంటా, చదవండమ్మా. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును మిషాయేలుకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మం విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొంది నిమిత్తం. హల్లెలూయా. అంటే దేవుడు కటాక్షిస్తే ఆ మర్మము బయలుపరచబడుతుంది. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు మనం చూస్తే వాళ్ళు మర్మాలు తెలుసుకునే విషయంలోనే కానీ, ఉపద్రవాలు వచ్చినప్పుడు, శత్రువులు వారి మీద దాడి చేసినప్పుడు, యుద్ధాలు వచ్చినప్పుడు వారు దేవుని దగ్గర కూడుకొని ప్రార్థించారంట. హల్లెలూయా. అంటే సంఘము కూడా అదే బాణీలు వెళ్ళాలా వద్దా? సమాజంగా కూడుకోవడం మానవద్దని వాక్యం చెప్తుంది. ఏమండి, ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కూడా ఇక్కడ దానియేలు ఒకటంటే తన స్నేహితుతో పిలిచి, మీరు మనందరూ కూడా నశించిపోకూడదు కనుక మనం ప్రార్థన చేద్దాం. దేవుడు కనికరించి ఆ మర్మాన్ని బయలుపరిస్తే ఆ మరణం నుండి మనం విడిపించబడమే కాదు, కానీ మనతో పాటు అనేక మంది జ్ఞానులు బ్రతుకుతారు. నేనంట నువ్వు చేసే ప్రార్థన అది నీకు ఆశీర్వాదమే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఆశీర్వాదం. హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థన నీకు మాత్రమే కాదు, నీ కుటుంబానికి మాత్రమే కాదు, నువ్వు చుట్టుపక్కల ఉన్న వారందరికీ ఆశీర్వాదమే. హల్లెలూయా. ఆ ప్రార్థన మర్మాన్ని, ఆ ప్రార్థన ప్రత్యక్షతలో లోతుకు వెళ్ళాలి నువ్వు. హల్లెలూయా. ఈరోజు ఏదో ఇల్లేమో అవసరం అంటున్నారు, కానీ సమయాన్ని దేవుని సన్నిధిలో కూర్చొని ఒక సమస్యను, అది నా సమస్యగా, ఇతరుల సమస్యను నా సమస్యగా, దేశం సమస్యను నా సమస్యగా, నా ఇంటి సమస్యగా తీసుకొని ప్రార్థన చేయలేకపోతున్నారు. అక్కడే అది చాలా దుఃఖకరమైనటువంటి విషయం. ఇక్కడ దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో వారిలో ఉన్నటువంటి ఒక ఏకభావము, ఏక మనస్సు, వారికి ఉన్న విశ్వాస పరిమాణ విధానాన్ని మనం గమనిస్తే వారి హృదయాలు విశాలపరచబడి. హల్లెలూయా. ఈ రోజున చాలామంది క్రైస్తవ హృదయాలు విశాలపరచబట్ల. ఎంతవరకు ఉందంటే, నా మాటలకు వచ్చి బాధగా ఉండొచ్చు లైవ్లో వాక్యాన్ని వినేవారికి, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని, నా అవసరత నిమిత్తమే మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ ఇతరుల రక్షణ కొరకు మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. అది చాలా బాధాకరమైందండి. ఏమండి, గడిచినటువంటి శుక్రవారం మనం అనేక రాష్ట్రాల కొరకు మనం ప్రార్థన చేసామా లేదా? చాలా రాష్ట్రాల కొరకు మనం ప్రార్థన చేసాం. ఏమండి, ఆ రాష్ట్రాల సువార్త లేదు. మరి వారి కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? సాతాను ఎలాంటి ముసుకేస్తున్నాడంటే, క్రైస్తవులకి ఈ భూ సంబంధమైనటువంటి అవసరతలు తీర్చబడడానికి, ఈ కుటుంబంలో సుఖ సౌఖ్యాలతో బ్రతకడానికే వాళ్ళు దేవుని యొద్దకు వచ్చి ఏదో ప్రార్థన చేస్తున్నారు, కానీ వారి మీద ఉంచిన బాధ్యత, వారి మీద ఉంచిన భారాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. ఏమండి, లోకాన్ని ప్రభావితం చేయగలిగినటువంటిది సంఘం, అవును కదా? అంటే నేను ఒక మాట చెప్పనా, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు బబులోను దేశంలో వారు ప్రార్థన చేయటం వల్ల అంటే అనేక మంది దేవుని ఆశ్రయించారంట. దేవుడు రాజు హృదయాన్ని తెరిచాడు. దేవుడు రాజుతో మాట్లాడాడు. ఏమంటే, వారు ఉన్నది 2-3 వారి ప్రార్థనే ఎంత ప్రభావం చూపిందంటే, ఒక రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమండి, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దేవుడే నిజమైన దేవుడు.
సమస్త దేవతల కంటే ఆయన పూజార్హుడు. శోధ నుండి మరణం నుంచి వారిని విడిపించాడు. రాజు శాసనాన్ని రద్దు చేయగలిగారు వీరి ప్రార్థన ద్వారా. కనుక వీళ్ళ దేవుని ఎవరైతే సేవించరో వారి ఇళ్ళు పెంట కుప్పలుగా చేయబడతాయి అని చెప్పాడు. కారణం మోకాళ్ళ అనుభవం. నేనంట నీకు లోకంలో విలువ లేకపోవచ్చు, కానీ ప్రభు పాదాల దగ్గర నువ్వు సమయాన్ని గడిపితే ఆ సమయమే నీకు విలువిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఏమంటే నిజంగా ఈ బబులోను దేశంలో చాలామంది అధికారులు ఉన్నారు, కానీ వీళ్ళు ప్రధాన వరుసలో ఉన్నారంట. ఎవరు? షడ్రక, మిషక, అబేద్నెగోలు, దానియేలు. నేనంట ప్రార్థించేవారు ఎప్పటికైనా ప్రథమ స్థానంలో దేవుడు ఉంచుతాడు. ఆమేన్. ఒక ప్రథమ స్థానంలో ఉంచుతాడు, ఒక ఆశీర్వాదకరమైన స్థానంలో ఉంచుతాడు. నీ మీద కుట్ర పన్నిన వారందరూ నీ కింద ఉండేటట్టు చేస్తాడు, నిన్ను మాత్రం పైన ఉంచుతాడు ఆయన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనం భక్తిలో ఉన్న మర్మాన్ని ఎరగాలి. ఈ దానియేలు హృదయంలో ఉన్న భారం చూసినట్లయితే తను ఒక్కడే ప్రార్థన చేయాలి, తన స్నేహితుల ప్రార్థన అవసరతను కోరుకున్నాడండి. హల్లెలూయా. అందుకని యాకోబు కూడా అంటాడు, మీరు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చెయ్యండి, ఒకరి పాపములు ఒకరు ఒప్పుకోండి, ఒకరి కొరకు ఒకరినొకరు క్షమించుకోండి. ఇవన్నీ ఉంటే మన ప్రార్థన ప్రభావం కలిగిగా ఉంటుంది. నీ ద్వేషాన్ని విడిచిపెట్టవు, నీ అసూయని విడిచిపెట్టవు, నువ్వు ప్రార్థన చేస్తావు. నువ్వు అనుకుంటావు నా ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తాను, ఏమీ వెళ్ళదో. మారు మనసు పొంది నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చునుగాక, ఆ ప్రార్థన ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రేమ దేవుని బిడ్డలారా, పరిశీలన చేసినట్లయితే ఏమండి వీళ్ళంతా హెచ్చరించంట దానియేలు, మీరు ప్రార్థన చేయండి నాతో పడేకి ఉంచి దేవుడు ఆ మర్మాన్ని బయలుపరుస్తాడు. వెంటనే వాళ్ళు కలిసి ఆ రాత్రి ప్రార్థించినప్పుడంట దేవుడు ఆ మర్మాన్ని బయలుపరిచినప్పుడు దానియేలు, షడ్రక, మిషక వీళ్ళంతా కూడా దేవుని స్తుతించారంట. ఏం చేశారంట? నేనంటాను దేవుడు బయలుపరిచిన లేకపోతే దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతను మనం పొందుకుంటే ఆ ఎంత ఆనందంగా ఉంటుందో ఆ వ్యక్తికి తెలుస్తుంది, లోకంలో ఉన్న వాడికి తెలియదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏమండి దేవుడు మనకి ప్రార్థన, విజ్ఞాపన, తాళపు చెవి ఇచ్చాడు. అండి బబులోను దేశాన్ని మార్చేటువంటి ప్రార్థన వీళ్ళు చేశారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజంగా హామాను అనేవాడు కూడా విరోధంగా లేచినప్పుడు యూదులకి, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎస్తేరు ఒకటే అంటది, మీరు నా కోసం ప్రార్థన చేయండి, నేనును నా చెలికత్తెలు. హల్లెలూయా. ఏమందండి ఆమె? నేనును నా చెలికత్తెలను ఉపవాసం ఉంటాం. ఏమండి నిజంగా ఒక భయంకరమైన శాసనం చేయబడింది. వీళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు, వీళ్ళ ప్రపంచ దేశంలో వీళ్ళ విధులు వేరు, వీళ్ళ ఆచారాలు వేరు, వీళ్ళ వల్ల మనకు ఉపయోగం లేదు, వీళ్ళందరూ సంహరించడానికి శాసనం చేయండి నిర్ణయించబడ్డారంట. హతులుగా చేయబడ్డానికి నిర్ణయించబడ్డారంట. ఎవరు? ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు. అయితే ప్రార్థన పరిస్థితులు మార్చిందా లేదా? మార్చేసింది. ప్రార్థన పరిస్థితులు మార్చేసింది. ఏమండి ఎవరైతే ప్రార్థించే వారికి విరోధంగా నిలబడ్డాడో వాడిని రాజు దగ్గరికి తీసుకొచ్చి రాజు చేత శిక్షను పొందేటట్టుగా చేసింది. హల్లెలూయా. నీ ప్రార్థన అది అన్నడూ వ్యర్థం కాదు. ప్రస్తుతం నీ ప్రార్థనకి జవాబు రాకపోవచ్చు, కొన్ని సందర్భాలు నువ్వు అనుకోవచ్చు, ఎందుకని నా ప్రార్థనకి జవాబు రాట్లా, నాకంటే ప్రార్థన చేయని వారే బాగున్నారు, నా పరిస్థితి కంటే వాళ్ళ పరిస్థితి బాగుంది నువ్వు అనుకోవచ్చు. కానీ తగిన సమయం వచ్చినప్పుడు దేవుడి మహిమ బయలుపరచబడుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే మనం జాగ్రత్తగా లేఖనాలు పరిశీలన చేస్తే ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అంటే ఎవరైతే యూదులకు విరోధంగా శాసనాన్ని చేయమని ప్రేరేపించాడో అదే వ్యక్తిని దేవుడు వీళ్ళు చేసిన ప్రార్థన బట్టి వీళ్ళకు విరోధంగా నిలబడిన వ్యక్తిని లేకుండా భూమి మీద చేశాడు. నేనంట నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేస్తే పరిస్థితులు మార్చేస్తాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేయకుండా సమస్య వైపే చూస్తున్నావు తప్ప సమస్యను పరిష్కరించే దేవుని వైపు చూడలేకపోతున్నావు. ఎందుకంటే సమస్యలు పరిష్కరించగలదు. అది నీకు అది పెద్ద సమస్య కనపడుతుంది, దేవుడికి అది చిన్న సమస్య. హల్లెలూయా. యూదులందరికీ హామాను పెద్ద సమస్య. బొద్దుగా ఎంతో వేదన పడుతున్నాడు, వాక్యాన్ని బట్టి పౌరుషంగా నిలబడ్డాడు, నమస్కరించలా అన్యుడని
ఇప్పుడు ఒకసారి మొద్దుకై కూడా బాధ కలిగి ఉంటుంది. ఏమని? నేను నమస్కారం చేయబోబట్టే కదా నా మూలం ఎంతమంది మరణానికి అప్పగించబడుతున్నారు. నేను ఎంత పొరపాటు చేశాను, నేను నమస్కారం చేస్తే పోయేదేమో. ఎంత నలిగిపోయి ఉంటాడండి, అవునా కదా? కొన్ని సందర్భాల్లో మనం దేవుని కొరకు రోషంగా నిలబడినప్పుడు సాతాను మనకు విరోధం కొంతమంది లేపినప్పుడు ఒకసారి నలిగిపోతూ ఉంటాం మనం. హల్లెలూయా. అయినా భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు నీ పక్షమున పోరాడతాడు ఆయన. హల్లెలూయా. నీ పక్షమున యుద్ధం చేస్తాడు ఆయన. మొద్దుకై గోనిపట్ట కట్టేసుకొని ఎంతగా రోధిస్తూ, యూదులందరూ రోధిస్తున్నారంటాడు. ఏమండి? వెంటనే ఒకటే మాట అంది ఎస్తేరు. ఏమని తెలుసా? న్యాయ వ్యతిరేకమైన నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతా, అయితే మీరు ఒక పని చేయాలా, మీరందరూ నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేనును నా చెలికత్తెలు కూడా ప్రార్థన చేస్తాం. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి అయితే వ్యతిరేకంగా ఉన్నాడో అదే వ్యక్తిని దేవుడు ఏమండి లేకుండా చేశాడు. ఎవరైతే ఈ మతము ప్రజల లోకంలో ఎవరికి ఉపయోగం లేదన్నాడో యూదులకు దేవుడు ఏం చేశాడు తెలుసా? విజయం ఇచ్చిన తర్వాత అంట అనేక మంది యూదులకు భయపడిపోయి అనేక మంది యోధా మతాలను అవలంబించారంట. ఈ రోజులు కూడా చాలామంది క్రైస్తవ్యాన్ని నిర్వీర్యం చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆగదు. ఇది ఆగుద్దా? ఇది ఆగదు. ఇది ఎందుకంటే దేవుడు సిద్ధపరిచింది, ఇది దేవుడు నిర్ణయించిన మార్గం. ఇది ఎంతమంది వ్యతిరేకం లేసినా ఇది ఆగదు. మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చెయ్యాలి. ఏం చేయాలండి? రోడ్లకి ధర్నాలు చేయటం కాదు, కౌంటర్లు ఇవ్వడం కాదు, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఆ కన్నీటి ప్రవాహంలో ఎవడైతే విరోధిగా ఉన్నాడో కొట్టుకెళ్ళిపోతాడంతే. ఆమేన్. మనకు అది చేత కాదు. ఏమండి? మనకు అది చేత కాదండి. వాడు తిట్టాడండి, వాడు ఎలా అన్నాడండి, అవమానపరిచాడండి. నేను ఒకటంటే నా క్రైస్తవ మీద విరోధమైన చట్టాలు చేయడం అది కొత్త కాదు, అది ప్రారంభం నుంచి ఉన్నదే. వాళ్ళు ఎలా జయించుకుంటూ వచ్చారు, వాళ్ళు ఎలా ప్రార్థన చేసుకుంటూ వచ్చారు, దేవుడు ఎలా కార్యాలు చేస్తూ వచ్చాడు, అది తెలుసుకోవాలి సంఘం. హల్లెలూయా. అది తెలుసుకున్న నాడు సంఘం భారం కలిగి ప్రార్థన చేస్తే ప్రభుత్వాలు మారిపోతాయి, అధికారులు మారిపోతారు, సమస్యలు కొట్టివేయబడతాయి, ఇరుకులోని విశాలత దేవుడు కలుగజేయునుగాక. చేయాల్సింది చేయట్లా, మనం చేయాల్సింది చేయట్లా. ప్రేమ దేవుని బిడ్డలారా, అనేక మంది యూదులకు భయపడి యోధా మతాన్ని అవలంబించారంటండి. అవునా కదా? మరి అనేక మంది దేవుడు కార్యం జరిగించినప్పుడు అనేక మంది క్రైస్తవులుగా మార్చబడతారు. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు మొరపెడితే, నువ్వు విజ్ఞాపన చేస్తే. ఏమంటే ఇంకా అనేక రాష్ట్రాలకు సువార్త లేదు, వారి కొరకు ప్రార్థన చేయి. ఏమంటే ఉపవాసం ఉన్నప్పుడల్లా కొన్ని రాష్ట్రాల కొరకు ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి మన దేశం కొరకు ప్రార్థన చేయి. ఇంకా అనేక మంది క్రీస్తు ప్రేమను ఎరగని వారు ఉన్నారు, వారు కూడా ఎరుగునట్లుగా ప్రార్థన చేయాలి. నేనంటాను, మర్మాలు బయలుపరచబడడానికి 2-3 ఏకీవించి ప్రార్థన చేశారు. శత్రువు నుండి విడుదల పొందడానికి వారు ఏకీవించి ప్రార్థన చేశారు. ఉపద్రవాల నుంచి విడిపించబడడానికి, తెగుళ్ళ నుంచి విడిపించబడడానికి, రోగాల నుంచి విడిపించబడడానికి ఉపవాసం ఉండి ప్రార్థన మనం కూడా ప్రార్థన చేయాలండి. లాస్ట్కి ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి ప్రేమ దేవుని, మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. భూమి మీద మీరు వేటిని బంధించుదురో అది పరలోకమందును బంధింపబడును, భూమి మీద వేటిని విప్పుదురో అది పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా. తాళపు చెవి ఎవరికి ఇచ్చాడు? ప్రార్థన తాళపు చెవి ఎవరికి ఇచ్చాడు? నువ్వు భూమి మీద బంధిస్తే అక్కడ ముయ్యబడద్దంట, నువ్వు అక్కడ తెరిస్తే ఇక్కడ తెరవబడతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే పరలోకపు అధికారాన్ని దేవుడు మనకే అధికారం యేసయ్య అంటాడు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. అధికారాన్ని మనకిచ్చాడు దేవుడు. నువ్వు మూస్తే ముయ్యబడద్దే, తెరిస్తే తెరవబడద్దే. నువ్వు మూస్తే ముయ్యబడితే, తెరిస్తే తెరవబడతాయి. అధికారాన్ని దేవుడు మనకి
నీ తాళపు చెవి నీకు అర్థం కావట్లా ఎంత విలువైన వ్యక్తివో నువ్వు లోకంతో స్నేహం చేస్తున్నావు కానీ దేవునితో స్నేహం చేయలేకపోతున్నావు. ప్రేమ దేవుని బిడ్డలారా, చూద్దాం దయచేసి చదువు వచ్చినాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చినను భూమి మీద ఏకీభవించినడలా అది పరలోకమందున్న నా తండ్రి వలన దొరుకుద్దంట దొరకదంట. మరి నువ్వు వెతకట్లా, నువ్వు ఎదిగితే దొరుకుద్దా లేదా? నువ్వు తట్టట్లా, ఏమండి నువ్వు అడగట్లా, అందుకని నువ్వు ఏది పొందుకోలేకపోతున్నావు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎందుకు సమస్యను పీక్కుండా బుర్ర కొట్టుకున్నావు తప్ప దేవుని పాదాల దగ్గర కూర్చొని నువ్వు వెతికితే గనక, అడిగితే గనక దేవుడు ఇస్తాడే కూడా. ఏమండి మీలో ఇద్దరు వేడుకొని నెడలా అంటే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కూర్చొని ఏం చేయాలి? మనం ప్రార్థన చేయట్లేదు. ఇద్దరు ముగ్గురు కూర్చొని సోది కబుర్లు చెప్పుకుంటున్నారండి. వీళ్ళిట్ట దానివల్ల నీకు ప్రయోజనం లేదు. అది నీ హృదయాన్ని చెరుపుతుంది, ఇతరుల పాపాలను కూడా పాలుపంపులు పొందినట్టయితే. ఈ లైవ్లో వాక్యం వీక్షిస్తారు ప్రేమ దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించేయండి. క్రైస్తవునికి తగదది. సమయం దొరికినప్పుడు ఇద్దరు ముగ్గురు ఏం చేయాలి? అయితే దేవుని యొక్క వాక్యం ఏంటంటే ఇద్దరు ముగ్గురు ఏకీవించి ప్రార్థిస్తే అంటది, కానీ ఏక మనసు లేకుండా చేస్తుంది. ఎవరో ఇద్దరు ప్రార్థన చేద్దాం అక్కయ్య అనుకున్నారనుకోండి, 2 రోజులు చేయగలని ఏమండి, 3 రోజున ఏమకే ప్రార్థన బాగా వచ్చినట్టుగా ఎక్కువ సమయం చేసేస్తున్నాను, నాకు సమయం ఇవ్వకుండా అనే మనసు పెట్టేది సైతం. ఇప్పుడు ఏమైతే ప్రార్థన చేద్దామంటే చేద్దాంలే అంటారు తప్ప ఏకీవించి ఆ తర్వాత ఇంకెవరో కలుపుతారనమాట. ఏమ్మా ప్రార్థన చేస్తున్నారు, చేస్తున్నావులే, ఆమె పెద్ద ప్రార్థన పొర్రైనట్టు నాకు సమయం ఇవ్వట్లేదు అనగానే ఏమంటుంది, ఎందుకు అలాంటప్పుడు ప్రార్థన చేయటం మానేంటే తర్వాత నేను కుదరట్లేదు అక్క, రానిలే చేయనులే ప్రార్థన కుదరదు, నాకు పని ఉంది, బిజీ అంటాం. ఏమైపోయింది ఇక్కడ? పోయిందా? సైతాన్ గడికి నచ్చంతో ఒకటే, ఏక మనసు కలిగి అండి కలిసి ప్రార్థన చేస్తున్నాను అనుకో, ఎందుకు వాళ్ళందరూ బాగా ఉన్నారు, మీరు ఎంత ప్రార్థన చేస్తున్నా అయ్యగారు అసలు మిమ్మల్ని గుర్తించట్లేదు, పడిపోయింది అక్కడ బాణం. ఇవన్నీ నా జీవితంలో ఎరిగినటువంటి అనుభవాల. దేవుడు రాష్ట్రాలు తిప్పి నడిపి అనేక అనుభవాలు నేర్పించాడు ప్రేమ దేవుని బిడ్డలారా. సులువుగా చిక్కులు పెడతాడు ఎవరో? సాతాను. సులువుగా చిక్కులు పెడతాడు వాడు. నేనంట నువ్వు చేసే ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు, సేవకుడు కాదు. హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థన ప్రతిఫలము సంఘంలో కలగదు, నీ ఘనత దేవుని దగ్గర కలుగుద్ది. ఆమేన్. దేవుని బట్టి మనం ప్రార్థించుదుము గాక, ఏకీవించి ప్రార్థన చేయాలంట. స్నేహితులతో ఏమంటున్నాడు? దానియేలు ఏమంటున్నాడు? ప్రార్థన చేద్దాం రండి. మనం ప్రార్థన చేసి దేవుడు మర్మాలు బయలుపరుస్తాడు. మన ప్రార్థన అనేక మంది జ్ఞానులు మరణము నుండి విడిపించబడాలి. నేనంటాను సాతాను గర్జించు సింహం వలె లోకమంతా తిరుగుతుందంటే వాళ్ళందరూ రక్షించబడాలంటే మన ప్రార్థన చేయలవుద్దా? చేయాలి. లోకంలో ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది వాళ్ళకి ప్రార్థన తప్ప ఏమొచ్చు, ప్రార్థనని పని పాటలు మానేసి వాళ్ళు దరిద్రులుగా బతుకుతున్నారంటారు లోకంలో వాళ్ళు. కానీ మనం దేవుని దృష్టిలో ఎంత విలువైన వారు వాళ్ళకి అర్థం కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశం వేరు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, దానియేలు, షడ్రక్, మెషక్ వాళ్ళు ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రార్థన దేశములో రాజుల్ని సైతం కదిలించింది. ఆ దేశంలో ఉన్న యూదులందరూ రక్షణకు కారణమైంది. ఇంకో మాట చెప్పన, ప్రార్థించిన వారు ఆ రాజ్యంలో ఘనత పొందారు. ఆమేన్. నేనంట ప్రార్థించే నీవు ఘనత పొందుదువుగాక, ప్రార్థించే నీవు రాజులతో కొనియాడబడుదువుగాక, ప్రార్థించే నీవు అధికారుల చేత ఘనత పొందుదువుగాక. ప్రార్థించే నీ యొద్దకు రావడానికి కూడా అనేక మంది భయపడతారు. అంత విలువిస్తుంది ప్రార్థన. నీకు అంత విలువిచ్చే ప్రార్థనే చేయనీడు సైతాన్ గాడు, అన్నీ చేయనిస్తాడు. ఈరోజు చూడండి ఎంపర్లాడుతూ వెళ్తున్నారు మందిరాలకి, తప్పులేదు వెళ్ళాలి. కానీ ఎంతవరకు భక్తి ఉంది వాళ్ళ హృదయాల్లో, ఎంతవరకు భారం ఉంది వాళ్ళ మనసుల్లో, ఎంతవరకు విశ్వాసం ఉంది వాళ్ళ హృదయాల్లో, వారు చేసే భక్తి శక్తి కలిగిందో లేదో వారు చూసుకోగలిగారా? మనం చూసుకోగలగాల. ఏం చూసుకోగలగాల? మన భక్తిలో శక్తి చూసుకోగలగాలి. హల్లెలూయా. నీకు వచ్చిన పరీక్షల్లో, శోధనలో, సమస్యల్లో నువ్వు దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుని శక్తి రుజువు చేయబడుతుంది. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, ప్రార్థన చాలా ప్రభావం కలదండి, చాలా ప్రభావం కలదు. ఏమండి, చాలా ప్రభావం కలదు. ఈ డాక్టర్ చనిపోతారు అతన్ని అని చెప్పారు. ఒక పేషెంట్ వెంటిలేటర్ మీద పెట్టారు, ఊపిరి తీసుకోలేకపోతున్నాడు, అసలు ఏమీ తినలేకపోతున్నాడు. ప్రార్థన చేసే అతని కోసం ఓ తల్లిగారు ప్రార్థన చేస్తుంది అతని కోసం. దేవుడు మాట్లాడాడు, ప్రార్థన వెళ్ళి బాప్తీసమని వెళ్ళి బాప్తీసం ఇచ్చి ప్రార్థన చేసి ప్రభు రక్తం శరీరం ఇచ్చామంతే లేచి కూర్చుంటున్నాడంటే. ఇప్పుడు ప్రార్థన ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది ఒక మనిషిని. ప్రార్థన ప్రభావము కలదే. అప్పటికే 1,50,000 లాగేశారు డాక్టర్లు, తీసుకెళ్ళిపోండి ఇక కష్టం. అంటే మనుషులకు అసాధ్యం కానీ దేవునికి చాలా బలహీనంగా ఉన్నా, నేను రాజమండ్రి పరిచయంలో ఉన్నాను, అసలు ఓపిక లేదు. ప్రభు ఆత్మ ప్రేరేపించింది, దేవుడు శక్తినిచ్చాడు, వచ్చాము ప్రార్థన చేసాము, దేవుడు అద్భుత కార్యం, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. మరణపు అంచుల వరకు వెళ్ళిన వారిని నేను స్వస్థపరుస్తాను ఈ ద్వారా అన్నాడు దేవుడు. హల్లెలూయా. అది ఆయన వాగ్దానం. అది మనం ప్రార్థన చేస్తే చాలు. సంఘ ప్రార్థన చాలా అవసరం. అందుకని నేను సంఘానికి ఎక్కువ ప్రార్థన గురించి బోధిస్తూ ఉంటాను. ఎందుకంటే ప్రార్థన లేని సంఘం దేవుని సంఘం కాదది. ప్రార్థన కలిగిన సంఘంలోనే దేవుని యొక్క ఆత్మ అల్లాడుతూ ఉంటుంది. ప్రార్థించే వారికి దేవుడు దర్శనాలు ఇస్తాడు. ప్రార్థించే వారి యొక్క సంఘములో దేవుని ప్రత్యక్షతలు కనపడతాయి. ఆమేన్. అట్టి కృపాప దేవుడు మన పరిచర్యకు అనుగ్రహించునుగాక. కనుక ఏకీవించి మనం ప్రార్థన చేయాలండి. ఒక ఆదివారం మాత్రమే కాదు, ఒక శుక్రవారం మాత్రమే కాదు, ప్రతి దినము మనం కూడుకొని ప్రార్థన చేయాలా. దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని ఘనపరచాల. ప్రేమ దేవుని బిడ్డలారా, అప్పుడు అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. అప్పుడు దానియేలు తన స్నేహితులు ప్రార్థన చేయగానే దేవుడు ఆ మర్మాన్ని బయలుపరచాడండి, ఆ మర్మాన్ని బోధించాడు. ఆ దానియేలు వెళ్ళి ఆ దర్శన భావాన్ని చెప్పగానే ప్రపంచాన్ని పరిపాలించిన రాజు అంట దానియేలుని పూజించి నమస్కారం చేసి బహుమానాలు ఇచ్చి ఒక్కబార్లుగా పడ్డాడంట. ఎవరి మీద? ఎందుకు అలాగా? వాళ్ళ జ్యోతిష్కులు చెప్పారు, వాళ్ళ జ్ఞానులు చెప్పారు, దేవుని దూత తప్ప ఎవడు చెప్పలేడు అన్నాడు. ఇప్పుడు ఈయన ఎవరు అనుకుంటున్నాడు? హల్లెలూయా. నువ్వు బానిసలో ఉండొచ్చు, పేదరికంలో ఉండొచ్చు, దరిద్రతలో ఉండొచ్చు, నువ్వు బలహీనుడిగా ఉండొచ్చు, ప్రార్థించే వ్యక్తిగా ఉంటే దేవుడు ఒక రోజున దేవుని దూతగా ఈ భూమి మీద దేవుని యొద్ద నుంచి వచ్చిన వ్యక్తిగా, దేవుని చేత నియమించబడిన వ్యక్తిగా నిన్ను గణపరిచేవారుగా దేవుడు చేస్తాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఒకటంటే, నువ్వు దేవుని యొక్క మర్మాలు తెలుసుకో. ముందు దేవుని పాదాల దగ్గర కూర్చో, దేవుని ఆలోచనలు ఎరగడానికి ప్రయత్నించి తప్పనిసరిగా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. కనుక మనం కూడా ఏకీవించి ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచని ప్రార్థన చేద్దాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మరి మౌనంగా ఉండొద్దు. కొద్ది నిమిషాలు మన హృదయాలు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభువు నమ్మదగిన వాడు, ప్రభువు ప్రేమ కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు. కొద్ది నిమిషాలు మన హృదయాన్ని